తెలంగాణ కాంగ్రెస్ లో నామినేటెడ్ పదవుల జాతర మళ్లీ ప్రారంభం కాబోతోందా? పార్టీ నేతలకు పదవులు దక్కబోతున్నాయా? ఫస్ట్ ఫేజ్ కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ముగుస్తుండటంతో ఇక భర్తీపై అధిష్టానం మళ్లీ దృష్టి పెట్టిందా? ఇప్పటికే ఉన్నవారిని రెన్యువల్ చేయడంతో పాటు మరికొందరికి కొత్తగా పదవులు ఇవ్వాలని డిసైడ్ అయిందా? కార్పొరేషన్ పదవుల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఇంతకీ నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధికార పార్టీ వ్యూహం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయింది. వచ్చి రాగానే పలు నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేయగా ఆ తర్వాత విడతల వారీగా మరికొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవుల్ని ఫిల్ చేస్తూ వస్తోంది. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవుల్ని కట్టబెట్టింది. ప్రధానంగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టికెట్లు దక్కని వారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన అనుబంధ సంఘాల అధ్యక్షులకు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్ని అప్పగించింది. ఇలా తొలి విడతలో కార్పొరేషన్ చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టిన వారి పదవులకు నేటితో ఆ గడువు ముగుస్తోంది. దీంతో ఆ పోస్టుల్ని తిరిగి భర్తీ చేయాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది. తొలి విడతలో ఖాళీ కానున్న కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ముందుగా 30కి పైగా పోస్టుల్ని భర్తీ చేసేందుకు టీపీసీసీ కసరత్తు చేస్తోంది. కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కొత్త వారికి అవకాశం ఇస్తారా లేక పాత వారిని రెన్యువల్ చేస్తారా అన్నది ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ చైర్మన్లలో ఎంతమందికి పదవులు రెన్యువల్ అవుతాయన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. పార్టీ కోసం, ప్రభుత్వం కోసం కొంతమంది సరిగ్గా పని చేయకపోవడం, అలాగే ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిని తప్పించే యోచనలో పీసీసీ పెద్దలు ఉన్నారన్న టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కష్టపడ్డ లీడర్లను వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒక పదవిలో ఉంచాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. తద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో న్యాయం జరిగిందనే ఆలోచన కల్పించాలని చూస్తోంది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందని పార్టీ పెద్దలు లెక్కలేస్తున్నారు. ప్రభుత్వంలో పదవులు ఖాళీగా ఉంచకుండా అన్నింటినీ భర్తీ చేయాలని సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా పకడ్బందీగా ముందుకు వెళ్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు వస్తాయనే సంతోషం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. మొదటి విడతలో 37 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చారు. వాటిని రెన్యువల్ చేశాకే కొత్తగా మరో 30 మందికి అదనంగా అవకాశాలు ఇవ్వాలని పార్టీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల 17 మందిని వివిధ కుల సంఘాల కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ చైర్మన్లుగా నియమించారు. దీంతో పార్టీ పెద్దలపై కాస్త ఒత్తిడి తగ్గింది. క్రమంలో నేటితో మొదటి దఫా కార్పొరేషన్ చైర్మన్ల గడువు పూర్తవుతుండడం, కొత్తగా పదవుల భర్తీకి ప్లాన్ చేస్తుండడంతో ఎవరిని ఎక్కడ సర్దుబాటు చేయాలనే దానిపై కూడా పీసీసీ పెద్దలు దృష్టి సారించారు. వీటికి సంబంధించి ఈ వారంలోనే క్లారిటీ వస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తంగా నామినేటెడ్ పదవుల భర్తీ ఆలస్యం చేయకూడదని టీ కాంగ్రెస్ డిసైడ్ అయింది. అందులోనూ పూర్తి స్థాయిలో పదవులు భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వానికి, పార్టీకి ఫుల్ మైలేజీ వస్తుందని అధినాయకత్వం భావిస్తోంది.